రావద్దు. నా దగ్గర రావద్దు. వద్దు. నేను శ్రావ్య మేడం వాళ్ళ అసిస్టెంట్ అండి. మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. అవునా? ఏంటండి ఏం చేస్తున్నారు లోపల? తలుపు కూడా పూర్తిగా వేసుకోలేదు. ఏంటి ఆ కింద ఏం చేస్తున్నారు అలాగా? ఆ ఏలియన్ సిగ్నల్స్ వల్ల నేను ఇంకా హెప్నోఫేస్లో స్టక్ అయిపోయా. అప్పటి నుంచి ఇలా. నాకేం అర్థం కావట్లేదండి. నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఛా! ఆ డ్రాయింగ్స్ ఏంటి? నా మైండ్ సిగ్నల్స్ ద్వారా హెప్నోఫేస్లోకి వెళ్తున్నప్పుడు ఐ సీ ది స్ట్రేంజ్ థింగ్స్. అవి ఏంటో తెలుసుకుందామని నాకు గుర్తున్నట్టు ద్వారా గీస్తూ ఉంటాను. ప్రియా, సేమ్ ఇవే డ్రాయింగ్స్ నేను శ్రావ్య గారి ఫైల్స్ అండ్ సిస్టమ్స్లో చూసా. హా? ఏమంటున్నారు? నిజం, నేను నిజంగా అవే చూసా. అయితే శ్రావ్య గారు ఇవి డీకోడ్ చేస్తున్నప్పుడే తనకి ఏదో అయ్యింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నా సిచ్యువేషన్ శ్రావ్య గారికి బాగా తెలుసు. ఈ డివైస్ ఇచ్చినప్పుడు తను నాకు ఈ సిగ్నల్స్ గురించి చెప్పారు. ఏం చెప్పారు? దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం నీకొకటి చెప్పాలి. ఏలియన్స్ని మనం గనుక వీలైనంత తొందరలో ఆపకపోతే అవి మనల్ని ఇంకా అడ్వాన్స్డ్ వేలో ట్రాప్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ అవి గనుక ఫేజ్ 1 దాటేసాయి అంటే అవి ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ వాడి హ్యూమన్స్ని ట్రాప్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఈ డివైస్ దానికి సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. అవునా? అంటే ఏజెంట్స్ ఫేస్ వన్ దాటేసాయా? మేబీ. ఎందుకంటే లాస్ట్గా డిసెంబర్ అనే కేసెస్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. దీన్ని మనం ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కి మారకుండా చూసుకోవాలి. వాట్? ఇంకా ఫేజ్ 2 ఏంటి? నాకు తెలీదు, బట్ శ్రావ్య గారు చెప్తుంటే విన్నా. వన్స్ ఏలియన్ ఫేజ్ 1కి వచ్చేసాయి అంటే వాళ్ళ మిషన్ ప్రకారం నెక్స్ట్ ఫేజ్ 2ని అతి త్వరలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని అన్నారు. బట్ అది ఎలా ఎప్పుడు వస్తుందో చెప్పలేమంట. ఇలా అయితే ఎలా మరి? నాకు తెలిసి శ్రావ్య గారు మనకి ఏదో ఒక క్లూ ఉంచి ఉంటారు. నేను అదే అనుకొని ఫైల్స్ అన్ని తిరిగేస్తుంటే మీ అడ్రస్ కనబడింది. వెయిట్, ఇప్పుడు మనం ఆ సిగ్నల్స్ ట్రాక్ చేయగలమా? చేయొచ్చు, కానీ దానికి మన దగ్గర ప్రాపర్ సెటప్ ఉండాలి కదా. నో నీడ్. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, వాడిని కలుద్దాం. ఎవరు అతను? ఈ టైంలో ఎవరు? సందీప్, అర్జెంట్ రా. నవేష్, అరే చిన్న హెల్ప్ రా. మళ్ళీ ఏం హ్యాక్ చేయాలి? ఇది సీరియస్, హ్యాకింగ్ కోసం కాదు. ఈ సింబల్స్ చూడు. వెయిట్, ఈ సింబల్స్ నీకు ఎక్కడ దొరికాయి? శ్రావ్య మేడం ఫైల్స్. అండ్ నేను హిప్నో స్టేజ్లోకి వెళ్ళినప్పుడు. అండ్ ఈ పెన్ డ్రైవ్లో కూడా కొన్ని హిడెన్ ఫోల్డర్స్ ఉన్నాయేమో నాకు డౌట్. అవి నువ్వు ఓపెన్ చేసినట్టు కాదు. నవేష్, నువ్వు అనుకున్నది కరెక్టే. ఇందులో కూడా అవే సింబల్స్ ఉన్నాయి. సేమ్ సింబల్స్ నేను ఒక ఫోల్డర్లో సేవ్ చేశాను. వెయిట్, చూపిస్తాను. అంటే నీకు ఇవన్నీ ముందే తెలుసా? ఫ్యూ డేస్గా సిటీలో ఫ్రీక్వెన్సీస్ ట్రాక్ చేస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్ సోర్స్ దొరకలేదు. ఇవన్నీ జస్ట్ ర్యాండమ్ సిగ్నల్స్ అనుకున్నాను, కానీ వేలియన్స్ పని తెలియదు. ముందు సిగ్నల్స్ జస్ట్ ర్యాండమ్గా ఉండేవి, కానీ ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తున్నాయి. ప్యాటర్నా? సమ్మన్ ఆర్ సంథింగ్ మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేంటి? స్మార్ట్ వాచ్ని సిగ్నల్ రిసీవర్గా మాడిఫై చేస్తుంది. ఇవి షార్ట్ రేంజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఆ సిగ్నల్స్ ట్రాక్ చేయగలమా? మేబీ, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఈ సిగ్నల్స్ స్టేబుల్గా ఉండవు. ఇవి ఎక్కడైతే యాక్టివ్గా ఉంటాయో అక్కడ నియర్ బై లొకేషన్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. నవ్యేష్, నాకు మళ్ళీ అదే స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. ప్రియా రిలాక్స్, ఏం కాదు. అరే ఏమైనా అయిందా? వెయిట్, సిగ్నల్ డిటెక్ట్ అవుతుంది.
ప్రియా ప్రియా ఏమైంది నీకు మళ్ళీ? ఇంకొకరు 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 ట్రాప్ అవ్వబోతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? షిట్ నవేష్, సిగ్నల్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. మన సిగ్నల్ని ఇంకా ట్రాక్ చేయలేకపోయాం. ఈలోకి ఇంకొకరు ట్రాప్ అయిపోయారు. శ్రావ్య మేడనే మనం ఇంకా కనిపెట్టలేకపోయాం. ఈలోకి ఇంకొక పర్సన్ అయిపోతాం. షిట్. వెయిట్, ఈ సింబల్ ఏంటి ఇంకా స్ట్రేంజ్గా ఉంది? నవేష్, ఇవైతే ఒక ర్యాండమ్ సిగ్నల్స్ కాదు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక స్టేబుల్ ట్రాన్స్మిషన్ అనేది యాక్టివ్గా ఉంది. లొకేషన్ ట్రాక్ అవుతుందా? ఆల్మోస్ట్. అదే ప్లేస్. నీకు ఆ ప్లేస్ తెలుసా? నో 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 నవేష్, సిగ్నల్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఇవి మన ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకొని ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేసాయి. అంటే ఇది మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ట్రావెల్ అవుతున్నాయి. ఇప్పుడు కనుక మనం షట్ డౌన్ చేయకపోతే మొత్తం సిటీ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. ఇది నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. వాచ్ బ్లింక్ అవుతుంది అక్కడ. ఏమైంది నవేష్? ఇఫ్ యు ఆర్ హియరింగ్ దిస్, సిగ్నల్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. ఇది శ్రావ్య మేడం వాయిసే కదా ఇది? ట్రాన్స్మిషన్ ఆపాలంటే సోర్స్ని కనిపెట్టారు. నా అనుమానం కరెక్టే. శ్రావ్య మేడం నీ ఏజెంట్స్ ట్రాప్ చేసుకుంటారు. బా ఇప్పుడు ఏం చెయ్యాలి? నవేష్, వాళ్ళు నా వెనకనే ఉన్నారు. ఇది ఈ వాయిస్ రేష్మది కదా? సిగ్నల్స్ ఇన్సైడ్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఇంకా బతికే ఉండే ఛాన్స్ ఉంది. నాకు అనిపిస్తుంది వాళ్ళని ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నాయని. అబ్బా, మరి ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఒకసారి పట్టుకో. నాకు తెలిసి శ్రావ్య మ్యామ్ అండ్ ఒరిజినల్ రష్మ సేమ్ సిగ్నల్ జోన్లో ట్రాప్ అయిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు మనం సిగ్నల్స్ ట్రాక్ చేయగలమా? ఎస్. వెయిట్, ఏమైంది? లాస్ట్ లక్ష్మీప్రియ రష్మ అఖిల్ ఎక్కడ కలిసారో గుర్తుందా? దీనికి తెలుసు. టెర్రస్ సైడ్. ఎగ్జాక్ట్లీ అక్కడే 2 minutes 34 seconds సిగ్నల్ యాక్టివ్గా ఉంది. అంటే అదే మెయిన్ కనెక్షన్ అంటావా? మేబీ. అందుకే ఆ రోజు మాకు ఆ డిస్టర్బెన్స్ వస్తాయి. సరే అక్కడికి వెళ్దాం. లొకేషన్ ఇదేనా? ఇదే. ల్యాప్టాప్స్ ఇక్కడ పెడుతుందా? ఇది చూడు. నవేష్, సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది. అంటే డివైస్ ఎక్కడెక్కడ ఉంది. మరి ఎలా తెలుస్తుంది మనకి ఎక్కడ ఉన్నదని? వెయిట్, చెక్ చేస్తాను. నాకు మళ్ళీ అది Yeah, relax, ఏం కాదు. వస్తుంది. అక్కడ చూడు, ఎక్కడ? ఆ ప్లాంట్ దగ్గర. ఇక్కడ సందీప్. ఎస్, ఇదే. నవేష్, వైర్. డివైస్ యాక్టివ్గా ఉంది. అవునా? సిగ్నల్ రికార్డ్ చేయగలమా? ఎస్. సిగ్నల్ రికార్డ్ చేయొచ్చు. వాళ్ళు వచ్చేస్తున్నారు. షిట్ 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 నవేష్, ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. మరి ఇప్పుడు అలాగే ఏం చేయాలి? దీనివల్ల పోర్టల్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సందీప్ మరి ఏం చేయలేమా?
నవేష్, నీకు విషయం చెప్పాలి. ఏంటది? ఇంటెన్సిటీ అనేది బాగా పెరిగిపోయినప్పుడు మనం ఏం చేయలేం. లాస్ట్ ఆప్షన్గా వైర్స్ ఒకటి డిస్కనెక్ట్ చేయడమే. మరి తర్వాత ఏమవుతుంది? చెప్పలేం. నవ్యేష్, రేష్మాని నమ్మద్దు. ஐசா அங்க கொஞ்சம் பாரு, அண்ணனோட பேரு ஜொலிக்குதுடா, ஸ்லோமோ தெரிக்குதுடா, அன்பான பிச்செல்லாம் கேளு, நம்பிக்கையா சேரு இருக்குதுடா, காலம் பிறக்குதுடா, தனக்குன்னு வாழாத, நீ தரத்துல தாழாத, ஒரு கது மாறானே திருத்திட போறானே, கலு கலுமா தளபதி கச்சேரி தளபதி கச்சேரி அகனா மனபகனா வெறித்தனமா வைபாபலாமா கச்சேரி தளபதி கச்சேரி கொடிய பறக்க விட்டு விருந்து வச்சு கொண்டாடலாமா பக்கல விட்டாய் பக்கல விட்டாய் பக்கல விட்டாய் விட்டாரே 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 Are you ready? Very கட்டும் சரவெட்டி வர கட்டும் நம்ம கொட்டி வர தடைகளுக்கெல்லாம் தொடை நடுங்கிட ஸ்டடி ஸ்மைல் பண்ணி நீ பொறி இருவிடி நீ பகு புதுபடி பல தலைமுறை தளபதி பேர சொல்ல தளபதி கித பாடே மன போல யாரே காட்டே தளபதி கித பாடே எங்க போல யாரு காட்டே ஒரு மாபெரும் நாடு அதன் வேர்களில் நம்ம வேர்வ பாரு மரம் மேல் ஒரு கூடு அதன் தாய் வழி சொந்தம் இந்த காடு ஆவோ டுகெதர் பையா பையா ஜாதி பேதம் லோலே தையா நீங்கள் ஸ்நேகம் போல் மண்ணில் எங்கும் அண்ணன் கண்டெல்லாவோ செய்யா ஒருத்தன் வாரானே திருத்திட போறானே தங்கமே தளபதி கச்சேரி தளபதி கச்சேரி மகனா மனசகனா வெறித்தனமா வைபாபலாமா கச்சேரி தளபதி கச்சேரி கொடிய பறக்க விட்டு விருந்து வச்சு கொண்டாடலாமா தளபதி கிட்ட பாட்டே மன போல யாரு காட்டே தளபதி கிட்ட பாட்டே எங்க போல யாருன்னா காட்டுறாடே எங்க அண்ணன் தளபதி கிட்ட பாட்டே மன போல யாரு காட்டே தளபதி கிட்ட பாட்டே எங்க போல யாரு காட்டே வாழாத நீ தரத்துல தாழாத ஒரு கது மாறானே திருத்திட போறானே கலு கலுமா தளபதி கச்சேரி தளபதி கச்சேரி அகனா மனபகனா வெறித்தனமா வைபாபலாமா
உன் வேர்களில் நம்ம வேர்வ பாரு மரம் மேலொரு கூடு அதன் தாய் வழி சொந்தம் இந்த காடு ஆவோ டுகெதர் பையா பையா ஜாதி பேதம் லோலேதையா நீங்கள் ஸ்நேகம் போல் மண்ணில் எங்கும் அண்ணன் கண்டெல்லவோ செய்யா ஒருத்தன் வாரானே திருத்திட போறானே தங்கமே தளபதி கச்சேரி தளபதி கச்சேரி மகனா வனக்கண்ணா வெறித்தனமா வைபா பலமா கச்சேரி தளபதி கச்சேரி கொடிய பறக்க விட்டு விருது வச்சு கொண்டாடலாமா தளபதி கிட்ட பாட்டே மன போல யாரு காட்டே தளபதி கிட்ட பாட்டே எங்க அண்ணன் போல யாருன்னா காட்டுறாடே எங்க அண்ணன் தளபதி கிட்ட பாட்டே மன போல யாரு காட்டே தளபதி கிட்ட பாட்டே எங்க அண்ணன் போல யாரு காட்டே அண்ணா என்னடா ஒன் லாஸ்ட் டான்ஸ் ஓகேடா தளபதி கச்சேரி தளபதி கச்சேரி மகனா வனக்கண்ணா வெறித்தனமா வைபா பலமா கச்சேரி தளபதி கச்சேரி கொடிய பறக்க விட்டு விருது வச்சு கொண்டாடலாமா தளபதி கிட்ட பாட்டே மன போல யாரு காட்டே தளபதி கிட்ட பாட்டே எங்க அண்ணன் போல யாருன்னா காட்டுறாடே எங்க அண்ணன் தளபதி கிட்ட பாட்டே மன போல யாரு காட்டே தளபதி கிட்ட பாட்டே எங்க அண்ணன் போல யாரு காட்டே அண்ணா என்னடா ஒன் லாஸ்ட் டான்ஸ் ఓకేడా పోడే ఇప్పటిదాకా మేము రీసెర్చ్ చేసింది ఒకటి, కానీ మాకు ట్రబుల్ స్టార్ట్ చేసింది మరొకటి. పోర్టల్ అవతల నేను చూసింది మా క్యాలిక్యులేషన్స్లో ఎప్పుడూ లేనిది. అనుకోకుండా శ్రావ్య గురించి, రేష్మ గురించి కొన్ని సోర్సెస్ దొరికాయి. కానీ ఇప్పుడు నాకు ఒకటే ప్రశ్న, మేము రీసెర్చ్ చేసిన నిజమైన సింబల్ అయితే ఇంకొక సింబల్ ఏమిటి? అది ఏ యూనివర్స్ నుంచి వచ్చింది?